ఒకరోజు ఓ సహోదరుడు, ఓ సేవకుడు నా దగ్గరికి వచ్చాడు. మాట్లాడుతున్న సమయంలో సడన్గా అడిగాను, బ్రదర్ ఏమైనా తింటారా, కాఫీ కానీ స్నాక్స్ కానీ? ఓకేనండి అన్నాడు. గబ్బగబ్బా వెళ్ళి నేను ఫ్రిడ్జ్లో ఏమైతే వెరైటీస్ ఉన్నాయో అవన్నీ వెరైటీస్ ఆ ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి అతనికి ఇచ్చాను. అతను చక్కగా తింటూ ఆ ప్లేట్ అంతా ఖాళీ చేసేసాడండి. ప్లేట్ అంతా ఖాళీ చేసిన తర్వాత నన్ను ఒక ప్రశ్న వేశాడు. ఎవడో తెలుసా, నేను ఆకలితో ఉన్నానని మీరు ఎలా గ్రహించారు అని అడిగాడు. అప్పుడు నేను చెప్పాను, ఒకప్పుడు మీ స్థానంలోనే నేను కూడా ఆకలితో అలమటించిపోయాను. ఆకలి మంట అంటే ఏమిటో నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని చూస్తే నాకు అర్థమైంది ఆకలితో ఉన్నారని. దంచబడిన జీవితమే పరిపూర్ణతను పొందుకుంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ జీవితంలో కష్టం గుండా వెళ్తున్నావా? ఆర్థిక ఇబ్బంది గుండా వెళ్తున్నావా? అనారోగ్య సమస్య గుండా వెళ్తున్నావా? అపనిందలు గుండా వెళుతున్నావా? అపాయాలు గుండా వెళుతున్నావా? అవమానం గుండా వెళుతున్నావా? అయితే వినో, వీటిని దేవుడు నీ జీవితంలో ఎందుకు అనుమతించాడు అంటే నిన్ను పరిపక్వతలోనికి తీసుకుని వచ్చి నిత్యము నువ్వు వెలుగుతూ ఉండే వ్యక్తిగా పరిపూర్ణతలోనికి నువ్వు వెళ్ళాలని దేవుడు నీకు దీనిని అనుమతించాడు.